రైతు సోదరులకి నమస్కారాలు. ఇప్పుడు వచ్చేసి మనం GX205 రైతు ప్రదర్శన క్షేత్రంలో ఉన్నాము. ఈ GX205 ఎలా వచ్చిందని చెప్పేసి మనం రైతు అనుభవాలు తెలుసుకుంటున్నాము. నమస్కారం అన్న. నమస్కారం. ఈ ఫీల్డ్ ఎలా వచ్చిందని మీ పేరు వివరాలు చెప్పగలరా? నా పేరు ఉడతలంజయ, మాది గ్రామం దంతూరు, పోచంపల్లి మండలం. GX205 ఎన్ని తెచ్చారన్న ప్యాకెట్ లో? మేము తెచ్చినాము 20 దాకా తెచ్చినాం. 20 ప్యాకెట్లు తెచ్చారు. ఎన్ని ఎకరాలు పెట్టారు? 10 ఎకరాలు. 10 ఎకరాలు పెట్టారు. ఎలా వచ్చిందన్న? మంచిగానే వచ్చింది. పీలికలు ఎన్ని వచ్చినాయి? పిలికలు బాగానే 20 నుంచి 25 దాకా వచ్చినాయి. గొలుసులు కూడా బాగానే 10-15 ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఎత్తు పంచగా పాలు తాగింది, కొనదాకా పాలు తాగింది. మంచిగానే ఈ గింజలు 300 దాకా ఉంటాయి, 300 చిల్లర ఉంటాయి. 300 చిల్లర ఉంటాయి. గింజ కూడా చివరి దాకా పాలు పోతుంది. చివరి దాకా పాలు పోయింది, తాలు పోయేం పోతలేదు, గట్టి కాసింది. నెక్స్ట్ పంట ఇదే పెడతా. మేము నెక్స్ట్ పంట యాసంగి పంట ఇదే పెడతాం. మా రైతులకు కూడా నేను ఇదే చెప్పగలుగుతా, ఇదే పెడదామంట. ఓకే 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 థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పారు. రైతన్న చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక దుబ్బుకి దాదాపుగా 12 నుంచి 13, 14, 15 దాకా వస్తున్నవి. కింద నుంచి పై దాకా నిండుగా పాలు పోసుకొని 350 గింజలు రావడం జరిగింది. సో రైతన్నలు వచ్చేసి ఈ యాసంగి పంట GX205 పెట్టగలరని మనవి. ధన్యవాదములు.